వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మొన్న మధ్యలో ఒక వార్త విన్నాను, చాలా దుర్వార్త, చాలా దుఃఖం అనిపించింది నాకు. ఆ కుమార్తెకు 2 కుమార్తెలు 3 కుమార్తెలు సరి జ్ఞాపకం లేదు, మరలా కుమారుడు కావాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు కుమారుని ఇవ్వకుండా కుమార్తెని ఇచ్చాడు. మనం మాత్రం దేవుని మాట వినం, దేవుడు చిటికేసేసరికి మన మాట వినాల, అట్లా మనం కోరుకుంటాం కదా. అయితే ఆ కుమార్తెకు కుమారుడు పుట్టకుండా కుమార్తె పుట్టిందంట. పుట్టినందుకు నాకు కుమార్తె పుట్టడం ఇష్టం లేదు కాబట్టి ఈ కుమార్తెకు నేను పాలి అని అంటుందంట. ఆ కుమార్తె 3 రోజులు పుట్టిన పసిబిడ్డకు పాలు ఇవ్వలేదంట. చూడండి ప్రియుల, తల్లికి కూడా దయలేనటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. కష్టపడి 9 నెలలు మోసావు కదా, కష్టపడి కన్నావు కదా, దేవుని దయ వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, కానీ పాలు ఇవ్వట్లేదంట ఆ తల్లి. అయితే దేవుడు జ్ఞాపకం చేసేటువంటి సర్వసత్యం ఏంటంటే, కుమార్తె పుట్టిందని పాలియకుండా ఉంటే ఈ దైవజనుడికి 2 కుమార్తెలైతే 14 మంది అనాథ పిల్లల్ని, ఆడపిల్లలకి ఇబ్బందులు ఎక్కువ, ఆడపిల్లల్ని ఎవరు చేర్చుకోరు, ఆడపిల్లల్నే కష్టపెడుతూ ఉంటారు, ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు, ఆడపిల్లల్ని రేప్ చేస్తూ ఉంటారు, ఆడపిల్లల్ని విదేశాలకు అమ్ముతూ ఉంటారు. ఆడపిల్లల బాధ నేను వినలేకపోతున్నాను, చూడలేకపోతున్నానని ఎక్కడ పడితే అక్కడ దిక్కులేని ఆడపిల్లలందరినీ తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టుకొని 14 మంది పిల్లల్ని పెంచుతూ ఉన్నాడంట. ఆయనకి ఎంతమంది? నాకే 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఎక్కడ ఆడపిల్లల్ని తెచ్చుకునేది? నా వల్ల కాదు, నా వల్ల అయ్యే పనే కాదు అంటాం కదా మనం. మన కడుపున పుట్టినటువంటి బిడ్డలనే మనకు బరువు. ఆ తల్లి పాలు ఇవ్వట్లేదంట. ఈ దైవజనుడు 14 మంది దిక్కులేని పిల్లల్ని, ఆడపిల్లల్ని పోషిస్తూ ఉన్నాడంట. తన కుమార్తెలు 2 అయితే వేరే వాళ్ళు 14 మంది. ఇంత ఘనత కలిగినటువంటి ఈయన ఒక పిచ్చన్లాగా బండేసుకొని ఒక్కడే ఒక్కడిని వెళ్తున్నాను, ఎవరైనా నా వెంట రండి అంటే 10 మంది కాదు 1000 మంది అయినా ఆయన వెంట వస్తారంట. కానీ అవన్నీ ఏం పట్టించుకోంట. దేవుని యొక్క సత్యస్వార్త ప్రకటించడానికి పునరుద్ధారుడైనటువంటి నా దేవుడు నన్ను ఎంత శక్తితో బలముతో నింపాడో, ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ప్రేమను తెలియజేయడానికి వాడవాడ వీధి వీధి నేను తిరగవలసి ఉన్నది. ఒక్క ఫోన్ వస్తే నాకు ఫోన్ వస్తుంది వెంటనే. మా ఇంటికి వచ్చి గొడవ చేస్తామంటున్నారు అప్పుల వాళ్ళు, కేసు పెడతామంటున్నారు, నా భర్తను కొడతామంటున్నారు, నా కుమారుణ్ణి కొడతామంటున్నారు, డాక్టర్ నాకు తీరని రోగం ఉందన్నాడు, చస్తామంటున్నాడు, ఆపరేషన్ చేయాలంటున్నాడు అని భయపడి ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చనిపోతానేమోనని భయం, ఏం రోగం లేదు అయినా చనిపోతానని భయంగా ఉందమ్మా అని ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంటారు. మరి ఈయనకెంత భయం ఉండాలి? మనం కూడా చనిపోతామా? చనిపోతాం కదా. మన ప్రియరక్షకుడు మనకు విశ్వాసం కలుగజేయుటకు, పునరుద్ధాన బలమును తెలియజేయుటకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇహలోకంలో భయంకరమైన పరిస్థితులు ఏమున్నా, దేవా నీ పునరుద్ధాన బలముతో నన్ను, నా భర్తను, నా భార్యను, నా పిల్లల్ని, నా ఇంటిని, నా పొలాలు, నా స్థలాలు, నా విద్యాబుద్ధులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అప్పులు, కేసులు, అన్ని విషయాలలో అడ్డుబండలన్నీ తొలగించి నీ పునరుద్ధాన బలముతో నన్ను నింపయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకోండి ప్రియులారా. ఆయన బలమును మీరు అనుభవిస్తే మీరన్నడు కూడా ఏడవాలన్న ఆలోచన మీకు రాదంతే. నా దేవుడు నా కన్నీళ్ళు చూస్తున్నాడు, నా దుఃఖం అంతా చూస్తున్నాడు, నా మనసులో ఎంత నేను మనసు చంపుకొని బ్రతుకుతున్నానో నా దేవునికి తెలుసు అని మీకు అర్థమైంది. అలాగున వివాహం కానివారు, బిడ్డలు లేనివారు, జాబ్ రానివారు, ఆరోగ్యం బాగాలేని వారు, అపవాది యొక్క శోధనలో ఉన్నవారు, అన్ని పరిస్థితులను కూడా దేవుడు మార్చగలిగినటువంటి సజీవుడైన దేవుడుగా, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నా పిల్లలు, నా కుమారుడు, నా కోడలు, నా కుమార్తె, నాలుడు, ఇదే మనం గుండ్రంగా మన ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాం. మరి దేశం గురించి ఆయనకి ఎందుకంత తపన? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుణ్ణి మనం ప్రేమిస్తే, మన ప్రేమకు ఇదొక ఇల్లు అయితే
ఇటు మూలకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ ప్రేమ ఇటు పోతూ ఉంటుంది, ఈ నుంచి ఇటు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలకు మన ప్రేమ ప్రవహిస్తూనే ఉంటుంది ప్రియులారా. అలాగున దేవుని సన్నిధిలో చేరిన మనం మన ఇంటిని సరైన రీతిలో ఏలకపోతే, మన ఇంటిని మనం సరిగా సరి చేసుకోకపోతే, పొద్దస్తమానం మన ఇంటి గురించి మనం ఆలోచన చేస్తే, భక్తులు ఎలాగున 30దంతలుగా 60దంతలుగా 100 వర్ధిల్లి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉన్నారు. మన మనస్సు ఇంటిని దాటి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైనా బాధలో ఉన్న వారి కోసం మన ప్రాణం కొట్టుమిట్టాడాలి. దేవుణ్ణి ఎరగని వారి కోసం మన ప్రాణం కొట్టుమిట్టాడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే భక్తుల ఆలోచనతోటి అనేకుల రక్షణార్థమై ప్రయాసపడ్డారు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా ఈ విశ్వాసం కలిగి, మన దేవుడు చనిపోయి మట్టికి మన్నైపోతే మన విశ్వాసం, మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం అంతా కూడా భంగమైపోతుంది. కానీ మన దేవుడు మట్టికి మన్నైపోలేదు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనక ఆ బలముతో, ఆ శక్తితో, ఆ ప్రభావముతో ఇంకా మనం బలం తెచ్చుకొని ప్రార్థనలోను, విశ్వాసంలోను పట్టుదల కలిగి, రోషం కలిగి దేవుని కొరకు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బాధలు అనుభవిస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారని వారందరి కోసం మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసి ఉన్నదని, క్రైస్తవుల కోసం, సేవకుల కోసం, ఇబ్బంది పడుతున్నటువంటి భక్తుల కోసం కన్నీరు కార్చి మనం ప్రార్థన చేయవలసినది. ఎవరి వలే భక్తుడైనటువంటి పేతురును చెరసాలలో వేస్తే సంఘమంతా ఏం చేశారు చెప్పండి? తిరిగి నిద్రపోతూ ఉన్నారా? ఏం చేశారు? రాత్రంతా భక్తుడైనటువంటి పేతురు కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, వారు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ గది దగ్గరికి వచ్చి పేతురు తలుపు కొట్టినట్టు వ్రాయబడినది. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ప్రార్థనా పరులమై, విశ్వాస వీరులమై, పునరుద్ధాన బలమై తెచ్చుకొని మనల్ని మనం భద్రం చేసుకుంటూ అనేకుల ఆత్మల రక్షణార్థమై ప్రార్థన చేస్తూ దేవుని రాజ్య సువార్త కొరకు ప్రార్థించే వారముగా ఎత్తబడే లిస్టులో ఉండాలని, ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.